1970 మరియు 1980 మధ్యలో పెన్సిల్వేనియాలోని వెస్ట్ పిట్స్టన్లో జరిగిన ది స్మాల్ హంటింగ్ యొక్క నిజ జీవిత కథ అత్యంత భయానక కథలలో ఒకటి. స్మాల్ కుటుంబం ఒక కొత్త ఇంట్లోకి మారినప్పుడు ఆ ఇంట్లో ఒక దారుణమైన అతి భయంకరమైన పారానార్మల్ ఘటనలు మొదలయ్యాయి. ఆ ఇంటికి ఉన్న చీకటి చరిత్రను వారు తరువాత తెలుసుకున్నారు మరియు ఆ తరువాత జరిగే సంఘటనలు మరింత భయంకరంగా మారాయి. కుటుంబం విచిత్రమైన శబ్దాలు, బిగ్గరగా అరిచే చప్పుడు మరియు ఫర్నిచర్ స్వయంగా కదులుతున్నట్లు అనిపించేది. కానీ విషయాలు చాలా విచిత్రమైన మలుపు తీసుకున్నాయి. స్మాల్ కుటుంబం ఎక్కడి నుంచో వెలువడే అణిచివేత దుర్వాసనను చూశారు. ఇంకా గడపల్లో అద్భుతమైన నల్లని రేఖలు మరియు షాడోస్ కనిపించాయి. వారి పిల్లలు దారుణమైన కనిపించని శక్తులచే తల మీద నుండి జుట్టు లాగడం, గోర్లతో గాయాలు చేయడం వంటివి వారి పిల్లలు అనుభవించారు. అయితే అతి భయంకరమైన విషయాలు ఏమిటంటే వారు శారీరక మరియు మానసిక కష్టాలు, అతి హింసకరమైన దాడులు, అతి భయంకరమైన కలలు మరియు అతి భయంకరమైన శబ్దాలు ఇవన్నీ వారు ఎదుర్కొన్నారు. ఈ హంటింగ్లో అత్యంత భయంకరమైన భాగం ఒక అధిక శక్తితో కూడిన దెయ్యం, దాని పట్ల పెరుగుతున్న ద్వేషం మరియు చెడ్డత్వం. ఆ కుటుంబం పిత మరియు ఇతర ధార్మిక గురువులను సహాయం కోసం పిలిచినా వారు కూడా ప్రభావితులయ్యారు. ఒకసారి ఒక పవిత్ర వ్యక్తి అంటే చర్చ్ ఫాదర్ బిల్ ఎక్స్వోర్సిజం దయ్యాన్ని తొలగించే ఉద్ధరణ పద్ధతి ప్రారంభించినప్పుడు అతను ఒక భయంకరమైన దెబ్బతిని చనిపోయాడు. స్మాల్ కేసు ప్రముఖమైనది ఎందుకంటే దీన్ని అన్వేషించడానికి ఎడ్ మరియు లోరెయిన్ వారెన్ అనే పారానార్మల్ అన్వేషకులు వచ్చారు. వారు అక్కడ దెయ్యం ఉందని అంగీకరించారు. ఆ ఇంటి లోపల ఒక ఘాటైన మరియు శక్తివంతమైన దెయ్యం ఉంది. ఇది ఒక అత్యంత భయంకరమైన వాస్తవమైన హంటింగ్ కథగా పేరు తెచ్చుకుంది. ఈ కథ యొక్క భయంకరమైన విషయం ఏమిటంటే పారానార్మల్ సంఘటనలు ఎప్పుడూ వివాదాస్పదంగా ఉంటాయి, కానీ స్మాల్ హంటింగ్ అనే సాక్ష్యాలతో పాటు పిత మరియు అన్వేషకుల ఆధారంతో నమ్మకమైంది. ఆ కుటుంబం ఆ ఇంటిని విడిచిపెట్టినప్పటికీ దాని ఆత్మ వదిలిపెట్టకుండా అనేక సంవత్సరాలు ఆ ఇంట్లోనే భయంకరమైన దెయ్యాలుగా ఇంకా ఉన్నాయని చెప్తున్నారు. ఈ కథ ది హంటెడ్ అనే పుస్తకంగా మారి టీవీ, సినిమా కూడా తయారైంది. ద ఐస్ ఇన్ ద డార్క్నెస్. అంధకారంలోని కళ్ళు. నిషా ఎప్పటికీ ఊర్లో ఉన్న పాత మరియు పాడుబడిన భవనం గురించి కొన్ని పుకార్లు వినేది. ఆ చుట్టుప్రక్కల స్థానికులు అందుకు సంబంధించిన అనేక వింత కథలు చెబుతూ ఉంటారు. అందులోకి ఎవరైనా అడుగుపెట్టినట్లయితే వారు తిరిగి రాలేరని ఆ చుట్టుపక్కల స్థానికులు చెబుతూ ఉంటారు. కానీ ఆమెకు ఆ కథలు ఏమీ భయాన్ని కలిగించలేదు. ఒకరోజు పగటిపూట ధైర్యంతో ఆమె ఆ ఇంటిని అన్వేషించడానికి నిర్ణయించుకుంది. ఒక చంద్రుడు లేని రాత్రి ఆమె ధైర్యం కూడబెట్టుకుని ఇంటివైపుకు నడిచింది. చీకటి ఆమె దారి మొత్తాన్ని మింగేసింది. ఈ భవనం చాలా పెద్దది. నక్షత్రాలు లేని ఆకాశానికి వ్యతిరేకంగా ఒక ఎత్తైన సిల్హౌట్. దాని కిటికీలు ఖాళీగా మరియు నిర్జీవంగా ఉన్న కళ్ళలా ఉన్నాయి. దాని చుట్టూ గాలి మందంగా, స్తబ్దుగా, దాదాపు ఊపిరాడకుండా ఉంది. నిషా క్రీకింగ్ వరండాలోకి అడుగు పెట్టగానే పెద్దగా మరియు పాతదిగా ఉన్న తలుపు
దానంతటదే తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టే ముందు ఒక్క క్షణం ఆమె తడబడింది. ఇల్లు కుళ్ళిపోయి దుమ్ము మరియు ఏదో ముదురు వాసన. ఆమె తెచ్చుకున్న ఫ్లాష్ లైట్ మినుకుమినుకుమంటోంది. గోడలపై వింత నీడలు కమ్మాయి. ఆమె పొడవైన ఇరుకైన హాలులో జాగ్రత్తగా నడుస్తూ వెళ్తోంది. ఆమె వేసే ప్రతి అడుగు ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించింది. ఆమె చుట్టూ నిశ్శబ్దాన్ని పెంచుతుంది. ఇల్లు ఆమెతో ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. ఆ ఇంటి పాత చెక్క అంతస్తులు ఆమె పాదాల కింద మూలుగుతూ ఉన్నాయి. మేడ మీద గోడలకు ఏదో గోకడం వంటి చిన్నపాటి శబ్దం ఆమె చెవులకు చేరింది. ఇది మొదట సూక్ష్మంగా చిన్నగా ఉంది, కదలిక యొక్క గుసగుస మాత్రమే. కానీ ఆమె పైకి ఎక్కే కొద్దీ శబ్దం బిగ్గరగా, మరింత కంగారుగా పెరిగింది. నిష స్తంభించిపోయింది. గోకడం ఇప్పుడు తీరని పంజాలులాగా ఉంది. నెమ్మదిగా లాగడం, చెక్కకు వ్యతిరేకంగా స్క్రాప్ చేయడం వంటివి వినిపిస్తూ ఉన్నాయి. హాలు చివర ఉన్న తలుపు వెనుక నుండి శబ్దం వచ్చింది. వణికిపోతూ నిష తలుపేసి న్యాప్ తిప్పింది. తలుపు తెరుచుకుంది. ఒక చిన్న మసక వెలుతురు ఉన్న గదిని బహిర్గతం చేసింది. మధ్యలో గోడకు ఎదురుగా ఒకే కుర్చీని ఉంచారు. గోకడం శబ్దం ఇప్పుడు చెవిటిదిగా ఉంది. ఏదో గోడల గుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. మెల్లగా కుర్చీ దగ్గరికి ఆమె వచ్చేసరికి ఆమె గుండె దడదడలాడింది. నీడలో ఆమె ఏదో వింతని గమనించింది. 2 మెరుస్తున్న కళ్ళు చీకటిలో మసగబారుతున్నాయి. ఆ 2 కళ్ళు ఉన్న చీకటిలో ఉన్న వ్యక్తులు ఆమెను గమనిస్తూ ఉన్నారు. గాలి చల్లబడింది. కళ్ళు ఒక్కసారి రెప్పపాటు చేశాయి. ఆ తరువాత 2 సార్లు ఆ జీవులు కదలడం ప్రారంభించింది. ఇది మొదట నెమ్మదిగా ఉంది. నీడల నుండి బయటకు లాగింది. నిష ఊపిరి పీల్చుకోలేకపోయింది. పరుగెత్తలేక ఆమె కాళ్ళు లాక్కుపోయాయి. ఆ జీవి ఆమె వైపు పాకింది. లేత కాగితం వంటి చర్మంతో దాని కళ్ళు విశాలంగా మరియు ఖాళీగా, తీరని ఆకలితో నిండిపోయింది. దాని నోరు తెరుచుకుంది. పదునైన బెల్లం పళ్ళ వరుసలను బహిర్గతం చేసింది. ఏదో చీకటితో తడిసింది. నువ్వు ఇక్కడికి రాకూడదు అని ఆ చీకటి వ్యక్తులు చెబుతున్నారు. ఎండిన ఆకులు నలిగినట్లుగా వాటి స్వరం గంభీరంగా ఉంది. అకస్మాత్తుగా కనిపించని చేతులు తమ పట్టును బిగిస్తున్నట్లుగా. నిష తన గొంతు చుట్టూ భరించలేని ఒత్తిడిని అనుభవించింది. ఆమె గాలి కోసం ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమె ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకోవడానికి నిరాకరించాయి. జీవి యొక్క స్వరం ఆమె తలలో ప్రతిధ్వనించింది. ఇప్పుడు బిగ్గరగా ఆమెను వెక్కిరించాయి. మీరు నాతోనే ఉంటారు ఎప్పటికీ అని ఆ చీకటి వ్యక్తి చెబుతోంది. అంతా నల్లబడక ముందు నిష చివరిగా చూసింది ఆ మెరుస్తున్న కళ్ళు ఆమె ముఖం నుండి అంగుళాలు వక్రీకృత ఆనందంతో నవ్వుతూ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం భవనం మరోసారి నిశ్శబ్దంగా ఉంది. కానీ గ్రామస్తులు ఆ భవనాన్ని దాటినప్పుడు వారు ఇంట్లో ఒక కొత్త ఉనికిని గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఏమిటంటే, ఒకప్పుడు మూసి ఉన్న తలుపు ఇప్పుడు తెరుచుకుంది. లోపల గోడలు విచిత్రమైన నిగూఢమైన చిహ్నాలతో కప్పబడి ఉన్నాయి. మరియు గోకడం శబ్దం ఇప్పటికీ ఖాళీ హాల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆ రోజు తర్వాత నిషాను మళ్ళీ ఎవరూ చూడలేదు. కానీ నిశ్శబ్ద రాత్రులలో మనం ఆ భవనం దగ్గర నిలబడితే ఎవరికైనా సరే గోకడం యొక్క మందమైన శబ్దం వినవచ్చు. దాని తరువాత ఒక స్వరం కూడా ఉంటుంది. అది ఏమిటంటే,
మీరు ఇక్కడికి రాకూడదు. ది ఎండ్.